అందరికీ నమస్కారం. నిన్న మేము మీడియా పరంగా ఒక పెద్దవడుగురికి చెందిన రామచంద్రారెడ్డి గురించి ఒక మాట నిన్నాం. నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇంటికాడ ఉందని. మేము దాడి చేయడానికో నిన్ను ఎంతో హింసించడానికో మేము ఆ మాట అనలే. నీకు ఒక 4-5 క్వశ్చన్లు అడగడానికే నిన్నాం. కానీ నువ్వు గాని నీ కుటుంబ సభ్యులు గాని ఎవరు లేరు. మేము మీ ఇంటి మీదనో నీ మీదనో దాడి చేయాలనుకుంటే, వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద దాడి చేయాలనుకుంటే ఈ 2 ఏళ్లలో 3-4 పర్యాలు చేసేవాళ్ళము. కానీ మా నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అశ్విత్ రెడ్డి అన్న గారు ఉద్దేశం అది కాదు. ఆ సంస్కృతిని మేము ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో చేశాం. కానీ మీరు నిన్న రామచంద్రారెడ్డి అన్న ఒక పోస్ట్ పెట్టినాడు. అంటే మా బాధితులను రెచ్చగొట్టడానికి కదా, మా పుండు మీద కారం చల్లాడు కదా. ఈ 2 ఏళ్లలో దాదాపుగా మీరు చేసిన మా మీద చేసిన దుర్ఘటనలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి దాదాపుగా మర్చిపోయినాం. మళ్ళా మీరు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీరు ప్రయత్నిస్తున్నారు. దీని పరంగా మేము కూడా చట్టాన్ని ఉల్లంఘించాలనే అవకాశం వచ్చేది ఉంది. మేము వచ్చిండేది ఆయన రామచంద్రారెడ్డి చేసిన భాగోతాలు, ఆయన పుణ్యకార్యాలు, ఏమేం చేశాడు 5 ఏళ్ళు చూపించడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ప్రజలందరూ కానీ తెలియజేయడానికి వచ్చిన పాంప్లెట్ రూపంలో. అలా ఈతన్ని ఎప్పుడో మేము 2 ఏళ్లలో హింసించాలనుకుంటేనే, అక్రమ కేసులు పెట్టాలంటే 2 ఏళ్ళు ఎన్నిసార్లు చేసేవాళ్ళమో. కానీ మా ఉద్దేశం అది కాదు. మేము ఆ ఉద్దేశం అది కాదని చెప్పడానికే నువ్వు ఇంటికాడ ఉన్నాయా దమ్ము ఉంటే ధైర్యం అంటే అని చెప్పినావు. దౌర్జన్యాలు చేయడానికి కాదు. ఇక్కడ ఉన్నాడు చూడ, ప్రతి ఒక్కరు దాదాపు 10 కేసుల పైన ఉన్నాడు. వాళ్ళు ఇలా మొగోళ్ళు ఉన్నాను చూడండి, విజ్జి కానివ్వండి, మన మళ్ళీ కానివ్వండి, నేను కాండి, భౌతికంగా వాళ్ళు దాడులు చేసిన వాళ్ళే. అయినా మేము వాళ్ళు దాడులు చేసిన వాళ్ళని ఎతికెతి కొట్టడమో కేసులు పెట్టడమో చేయలే. మేము మా నాయకులు ఎట్లా చెప్తే అట్లా వింటున్నాం. మాది అహింసా మార్గం కాబట్టి మేము ఈ 2 ఏళ్ళు ఓపికగా ఉన్నాం. కానీ మళ్ళా అదే తంతు స్టార్ట్ చేస్తామంటే మేము కూడా అహింసను పక్కన పెట్టాల్సి వస్తుందని చెప్పడానికే మేము ఈ రోజు వచ్చిండేది. వీళ్ళంతా ఏమి ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు. 5 ఏళ్లలో ఎంత దౌర్జన్యాలు చేశారో అన్ని మా దగ్గర లిస్ట్ ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా మాకు హెల్ప్ చేయండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడకూడదనే ఉద్దేశంతోనే మేము ఇచ్చేస్తున్నాము. అది తలుచుకోండి. ఇల్లు వదిలి 2 నెలలు 3 నెలలు వేరే ఊర్లకు పోయి బంధువులలో చేతిరించుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఆ పరిస్థితి మీకు రాకూడదు, మీ కుటుంబ సభ్యులు రాకూడదనే ఉద్దేశంతోనే మీకు చెప్తాను. ఏదో మీ ఇళ్ళ మీదకి దాడి చేయాలనో దౌర్జన్యం చేయాలనే కాదు. అందుకే వచ్చిండేది. పోలీస్ శాఖ వాటికి మేము నమస్కరించి చెప్తున్నాం. సార్ మీరంటే గౌరవం మాకు. మేము ఏదో చేయాలని రాలేదు. మా ఈ గోడును, మా బాధను వాళ్ళకి తెలియజేయడానికి వచ్చినాం సార్. మేము చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించము. మీకు ఎటువంటి లా ఆర్డర్ సమస్య రాకుండా చేస్తాము. థ్యాంక్ యూ.